ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చరా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. పంపా సరోవరము ఋష్యమూక పర్వత సమీపమున కలదు. ఆ సరోవరము నిర్మలమగు జలములతో కూడుకొని ఉంటుంది. అందు వికసించిన బంగారు వన్నెగల పద్మములతోనూ హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలగు వాటితో అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సరోవరము అంచున బంగారు అరటి తోటలు, పాంధులకు మార్గాయాసం అంటే ప్రయాణికులకు మార్గ మధ్యంలో ఉండే ఆయాసము తీర్చినట్టు చల్లని నీటితో కూడిన శాఖోపశాఖలతో దట్టమగు పర్ణములతో ఉన్న మహావృక్షములు, సుగంధమును విరజిమ్ము రంగురంగులు గల పుష్పవృక్షములతో కూడి బహు ఇంపు సొంపుగా ఉంటుందట. మలయ సమీరుడు మందమందముగా వేస్తూ సమస్త ప్రాణికోటికి హాయి కూరుస్తూ ఉంటారట. అక్కడ దేవతలు, గంధర్వలు, కిన్నెరలు, అప్సరసలతో కూడి క్రీడిస్తూ ఉంటారట. మంత్రవేత్తలకు మహాత్ములు, మహర్షులు స్వస్వరూపానుసంధానముతో బ్రహ్మానందానుభూతిని పొందుతూ ఉంటారు. గృహస్థులు సదాచార సంపన్నులై అగ్నికార్యాదులను నిర్వర్తిస్తూ అతిథి అభ్యాగతులను ఆరాధిస్తూ ఉంటారట. వానప్రస్థాశ్రములకు మునులు పంచాగ్నుల మధ్య కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. యతీశ్వరులై ద్వైత భావన వీడి అద్వైత భావితమగు ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడూ పరమాత్మను భావిస్తూ ఉంటారట. ముముక్షువులకు ముక్తి నొసగొన్నది పంపాతీరము. అటువంటి పంపాతీరం అంటే హనుమంతుడికి మిక్కిలి ప్రీతట. ఒకనాటి ప్రాతకాలమున సువర్చలతో సహా ఉష్టవాహన అంటే హనుమంతుని వాహనము ఒంటె తన వాహనమగు ఒంటెపై అధిష్ఠించి మనోహరమగు పంపానదీ తీరముకు వచ్చుతూ ఉన్నాడట. దేవదేవుదగుడు హనుమంతునకు సుషేణుడు ఛత్రము గొడుగు పట్టాడట. మైందుడు, నీలుడు చామరలతో వీస్తూ ఉన్నారట. మాఘధుడు స్తోత్రపాఠము అనర్స్తూ ఉన్నాడు. వయోవృద్ధుడగు జాంబవంతుడు ప్రభువగు హనుమంతుణ్ణి సేవిస్తూ విధానమునకు వానరులకు బోధిస్తూ ఉన్నాడట. వినతుడు, గవాక్షుడు మున్నగు కపివరులు పరాకులు చెప్తూ ఉండగా హనుమంతుడు పంపా సరోవర తీరమునికి చేరారట. సువర్చలాదేవితో హనుమంతుడు ఒంటెపై నుండి కిందకి దిగెను. హనుమంతుని పాదముల యందు ధ్వజము, వజ్రము, పద్మము, అంకుశరేఖలు ఉన్నవట. సాముద్రిక శాస్త్రరీతిగా ఈ రేఖలు మహాపురుషులకు తప్ప ఇతరులకు ఉండవట. శుభరేఖలు గల హనుమంతుడు పంపా సరోవర భూమి యందు పాదము మోపగానే బిడ్డలు గనని పశుమృగాదులన్నీ సంతతి పొందినవట. ఊసర క్షేత్రములన్నీ ప్రసన్నమగు నీటితో కూడి ఉన్నవట. వృక్షములన్నీ చక్కగా పండ్లతో పూలతో ప్రకాశించినవట. హనుమంతుడు పంపా సరోవరమును చూచి వికసిత ముఖుడై ఉండగా జాంబవతుడు ఈ విధంగా అన్నాడట. ఓ సువర్చలానాథ, ధూమ్రవర్ణము గల ముక్కు, కాళ్ళు, రెక్కలు గల హంసల సమూహముతో కూడి ఆకాశము వలె ఉన్న ఈ పంపా సరోవరము యొక్క అందము చూడుము అని సరోవరమునందున్న విశేషములు చూపుతూ ఉన్నాడట. హనుమంతుడు వాటన్నిటినీ చూస్తూ అందలి కదలీవనముకు చేరి సప్తమహర్షుల వలె ఉన్న 7 ఆకుల అరటి చెట్ల మధ్య భాగమున నవరత్నస్థ సగితమగు బంగారు సింహాసనములో సువర్చలను వామాంకమున నిడుకొని కూర్చొని ఉన్నాడట. గవాక్షుడు, శరభుడు, నీలుడు, గవయుడు, గంధమాదనుడు, నలుడు, గజుడు, ప్రహస్తుడు, దుర్ధరుడు, వేగవంతుడు అను హనుమద్దు దశవీరులు 1,000,000 మంది వానరగణములతో హనుమంతునికి ప్రాగ్భాగమున నిలబడి ఉన్నారట. వృషభుడు, సుముఖుడు, పృథువు, దధిముఖుడు మొదలగల అంతా హనుమంతునికి దక్షిణ భాగంలో ఉన్నారట. మరీచి, కేసరి, రంభుడు మొదలగు వానర శ్రేష్ఠులు 14,000 కపివీరులతో హనుమంతుడి పశ్చిమ భాగమున ఉన్నారట. సువేగుడు, హరిలోముడు, శతవలి అను 5 9,000 మంది వానరులతో ఆంజనేయునికి ఉత్తర భాగములో ఉన్నారట. సమస్త వానర వీరుల మధ్య భాగమున ఉన్న సువర్చలా హనుమంతులు కైలాస పర్వతముపై ప్రమదగణ మధ్య భాగమునున్న పార్వతీ పరమేశ్వర వలె గోచరిస్తూ ఉన్నారట. సుగ్రీవాంగద, జాంబవతాది ముఖ్య కపివీరులు సువర్చలా సహితుడై ఉన్న శ్రీ హనుమంతుని చూచి జాజి, చెంపక, పున్నాగ, పారిజాతాది పుష్పములతో పూజించారట. కొందరు వానరులు అమృతము వంటి మామిడి, అరటి, ద్రాక్ష, ఖర్జూర, పనస మొదలగు మధుర ఫలములు తెచ్చి హనుమంతునికి సమర్పించారు. శ్రీ హనుమస్వామి ఆ ఫలరసములు గ్రోలుతూ భక్తులపై తన దయారసమును ప్రసరింపజేస్తూ ఉన్నాడట. ఆ సమయంలో త్రిలోక సంచారియగు నారద మహర్షి మహతి అను వీణను మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ సూర్యబింబమా అన్నట్లు ఆకాశము నుండి హనుమంతుని ముందు ప్రత్యక్షమైనాడట. నారదుడి ఆగమనమునకు అచ్చట ఉన్న వానరులందరూ ఆశ్చర్యపడ్డారు. హనుమంతుడు వెంటనే ఆసనము నుండి లేచి నారదునకు సాష్టాంగముగా నమస్కరించి సముచితాసనమును కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులతో పూజించి అంజలి ఘటించి బ్రహ్మన్ సుదిన మధ్యాసీ దర్శనాత్ భవతో మునే, ఓ నారద మహాముని,
తమ దర్శనము వల్ల నేడు సుదినము మా జన్మ ధన్యమందినది. మహాత్మా, తాము సకలలోక సంచారులు, అందరూ క్షేమమే కదా. మీ వంటి మహనీయుల రాకకు ఏదో కారణం ఉండే ఉండును, అది లోకక్షేమమే కాగలదు అనెను. నారదుడు హనుమంతుని వేదాంత వాక్యములతో నుతించి, ఆంజనేయ, విశ్వరూపుడు వగు నీకు తెలియనిదేమున్నది, అయినను మనవి చేసదును, ఆలకింపుము అని. పూర్వము అసి అను దానవుడు శంకరుని గూర్చి తపస్సు చేయగా ఒక పుత్రుడు కలిగెను. అతని శరీరముపై ఉన్న రోమములు త్రిశూలాకృతితో ఉండి పదునుగా మనులుదేరి ఉన్న కారణముగా ఆ రాక్షస బాలునకు త్రిశూల రోముడు అని సార్థక నామము పెట్టారట. అతడు పుట్టుకతోనే 1000 ఏనుగుల బలము కలిగి ఉండెను. ఆ త్రిశూల రోముడు గోదావరి తీరమున పరమేశ్వరుని గూర్చి భయంకరముగా తపస్సు చేసి శంకరుని వలన అనేక వరములు పొందాడట. శంకర వరబల గర్వోన్మాది అయి పంపా సరోవర ప్రాంతమునున్న విషమాద్రిపై సంచరిస్తూ నిష్ఠతో తపము చేస్తున్న మునీశ్వరులకు తపోభంగము చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించు మహాత్ముల యజ్ఞమును ధ్వంసము చేస్తూ పతివ్రతలను గోవులను హింసిస్తూ ఉన్నాడట. మరియు స్వర్గవాసులకు దేవతలు ఆ రాక్షసుని ధాటికి ఆగలేక తమ పదవులు త్యజించి పారిపోతూ ఉండిరి. పెక్కు మాటలేలా, భయరహితుడవైన నాకు కూడా ఆ దుష్టుని తలుచుకున్న భయం కలుగుతుంది. ఓ హనుమస్వామి, మీరు దుష్ట రక్కసులను మర్దించుటకు వానరాకృతిని పొందిన పరమశివులు. ఇదే మీరు పూనిన వ్రతము. ఆ రాక్షసుని సంహరించుటకు మీకు సమర్థత కలదని నాకు తెలియను. ఓ మహానుభావ, పూర్వము బదరికారణ్యమున మీరు నరనారాయణాకృతితో ధ్యాన సమాధి అందున్న సమయమున బ్రహ్మేంద్రాది దేవతలు రాక్షసులతో బాధింపబడుతూ వేరు గతిగా అనక నిన్ను శరణు పొచ్చారు. అప్పుడు మీరు దేవతలతో ఇలా అన్నారు, నేను ఈశ్వర సంబంధముతో గౌరీ యందు హనుమాన్ అను పేరున జన్మించి దుష్ట రాక్షసులను సంహరించదను అని వాగ్దానము చేసి ఉన్నారు. మీరు జన్మించుటకు అదే కారణము. నీవు అసాధ్య సాధకుడవు. అక్షాది రాక్షసులను హతమార్చిన నీకు ఈ రాక్షసుడు లెక్కయ్యా. నిన్ను ఎదిరింపదగినవాడు ఈ ముల్లోకములందే ఎవ్వడూ లేడు. సత్వరమే ఆ త్రిశూల రోముని సంహరించి లోకములకు మేలు చేయుము అని వేడుకున్నాడట. నారదుని మాటలు విన్న హనుమంతుడు అతనితో, ఓ మహర్షి, త్రిశూల రోముని వధకై నన్నింతగా ప్రార్థింపవలన? దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకే కదా నేను అవతరించి తిని. నా అవతారములకు ప్రయోజనం ఇదియే. అనతి కాలములోనే ఆ త్రిశూల రోముని సంహరిస్తాను. నీవు వెంటనే వెళ్ళి దేవలోకముల ఇంద్రాది దేవతలను ధైర్యముగా ఉండమని చెప్పుము అని అన్నారట. నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళి దేవేంద్రునితో సత్కృతుడై దీనవదనముతో ఉన్న అతనితో, ఓ సురరాజా, ఎల్లప్పుడూ సంతోషంతో కళకళలాడే నీ మోము కళావిహీనమైనది కారణమేమి అని అడిగాడట. శచీధవుడు విచారవదనముతో, మునిచంద్రమా, మా ఇక్కట్లు ఏమని చెప్పదును? అసిపుత్రుడగు త్రిశూల రోముడు శివుని వల వరములు పొంది గర్వోన్మాది అయి మమ్మ బాధిస్తున్నాడు. ఆ రక్కసుని జయించుటకు మాకు శక్యము కావటలేదు. అతడు బ్రతికి ఉన్నంత వరకు మాకు విచారము గాక సంతోషం ఎక్కడిది? దేవమునీంద్ర, ఆ దుష్టుని వధింపగల సమర్థుడెవడైనా గలడా అని అడిగాడట. దేవేంద్ర, లేకేమి, దేవదేవుడగు నారాయణమూర్తి హనుమంతుడిని పేరుతో అవతరించెను. ఇప్పుడు ఆ కపిశ్రేష్ఠుడు పంపా సరోవర సమీపమున గల కదలీవనమునందు వానర వీరులతో విహరిస్తూ ఉన్నాడు. నేను అతని వద్దకు వెళ్ళి త్రిశూల రోముని చరిత్ర చెప్పి వధింపుమని ప్రార్థించి తిని. ఆ హనుమంతుడు తక్షణమే త్రిశూల రోముని సంహరింతునని అభయమిచ్చినాడు. కావున భంజనం సర్వశత్రూణాం రంజనం జానకీ మనః అంజనం భక్త సంఘానాం ఆంజనేయమహం భజే. సర్వశత్రువులను నాశనమునరించువాడు, సీతాదేవి మనస్సును రంజింపజేసినవాడు, భక్తులకు జ్ఞానమును కాటుకతో అజ్ఞానమును తొలగించి జ్ఞానదృష్టిని ప్రసాదించువాడు అగు ఆ ఆంజనేయమూర్తిని నేను భజించదను అని మీరందరూ ఆ హనుమంతుని ప్రార్థింపుము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై హనుమంతుడు భూమిపై అవతరించెను. త్రిశూల రోముడను పంపా సరోవర సమీపమున గల విషమాద్రిపై విహరిస్తున్నాడు. స్వల్పకాలములో ఆ దానవుని సంహరించి మీకు సుఖ సంతోషములు కలుగజేయగలడు. మీరు నిర్విచారముగా ఉండి హనుమంతుని భజింపుము అని చెప్పి నారదుడు వైకుంఠమునకు వెళ్ళాడట. ఇక ఆ త్రిశూల రోమ వధ గురించి రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.